తెల్ల బంగారం పండించే రైతు బతుకుల్లో చీకటి అలుముకుంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రోజుకో మెలక పెడుతూ దగా చేస్తోంది. దీంతో అన్నదాతల ఆవేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. అకాల వర్షాలతో పత్తి రైతులకు కష్టం. పంటను విక్రయించడానికి పడరాని పాట్లు. కపాస్ కిసాన్ యాప్తో ఇబ్బందులు. అకాల వర్షాలతో దిగుబడులు పడిపోయిన స్థితిలో పత్తి రైతులకు మరో కష్టం వచ్చి పడింది. పెట్టుబడుల కోసం ఎక్కడెక్కడో అప్పులు తెచ్చి ఆరుగాలం కష్టపడి పండిస్తే ఇప్పుడు వారికి పంటను అమ్ముకోవడమే గగనమవుతోంది. అంతంత మాత్రంగా వస్తున్న దిగుబడులను అమ్ముకొని పెట్టుబడి ఖర్చులైనా మిగుల్చుకోవాలని ఆరాటపడుతున్న రైతులు పంటను విక్రయించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కఠిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. పత్తి అమ్మకాల్లో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్తో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. 3 సార్లు కన్నా ఎక్కువగా స్లాట్ బుక్ చేస్తే వివరాలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ రోజు రైతులు యాప్లలో స్లాట్ బుక్ చేసుకుని పోతే ఈరోజు CCI వాళ్ళు నిబంధన ఉందని చెప్తే ఈ నిబంధన మాకు కూడా తెలియదని ఈరోజు అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే రైతాంగానికి ఏదో ఒక రకంగా ముంచాలి, లాజ్ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యం ప్రభుత్వానికి లేదు. ఒకవైపు తడిసిన ఏదైతే పత్తి ఉందో ఆ పత్తి నల్లబారిపోయి కలర్ మారి ఆ పత్తిని తీసుకోపోవడం, రెండో వైపు పత్తిలో తేమ శాతం ఉంది కాబట్టి పత్తిని కొనుగోలు చేయకపోవడం, ఇవన్నీ కూడా రైతాంగానికి ఏదో ఒక రకంగా నష్టం చేయడానికి ప్రభుత్వాలు చూస్తా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 33 లక్షల క్వింటాల మేర పత్తి మార్కెట్కు వస్తుందని తొలుత అంచనా వేశారు. వర్షాల కారణంగా దిగుబడులు బాగా తగ్గిపోవడంతో ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల మేర మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. CPI నిబంధనల ప్రకారం తేమ 8 నుంచి 12% లోపు ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో పత్తిలో తేమ 15 నుంచి 30% వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. 8% కన్నా ఎక్కువ తేమ ఉంటే ఎక్కువగా ఉన్న ప్రతి శాతానికి 81 రూపాయల మేర కోత విధిస్తున్నారు. 12% మించి తేమ ఉంటే కొనుగోలు చేయటం లేదు. ఫలితంగా తేమ శాతం ఎక్కువగా ఉన్న రైతులు పంటను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు CCI 412 మంది రైతుల నుంచి 7,961 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో క్వింటా పత్తికి సర్కారు నిర్ణయించిన మద్దతు ధర 8,110 రూపాయల చొప్పున 52 మంది రైతులకు మాత్రమే దక్కిందని మరచిపోకూడదు. పైగా కొనుగోళ్లపైన పరిమితులు విధించటం రైతులకు ప్రతిబంధకంగా మారింది. గత ఏడాది ఎకరానికి గరిష్టంగా 12 క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేస్తే ఈసారి 7 క్వింటాల వరకే కొనడం ఆందోళనకు దారితీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో CPI 27 కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తే ఇప్పటికీ కేవలం 5 చోట్లనే కొనుగోలు చేస్తోంది. అన్ని ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో లీజుకు తీసుకున్న కేంద్రాలే కావడం విశేషం. వాటిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? కొనుగోళ్ల సమయంలో పాటించాల్సిన నిబంధనలు ఏంటి? రైతులకు ఇబ్బందులు కలిగితే ఎవరిని సంప్రదించాలి? ఆ అధికారి ఎవరు? తేమ పరికరాలను ఏ ప్రాతిపదికన సమకూర్చారు అనే అంశాల్లో జవాబుదారీతనం లేదు. CCI తీసుకునే నిర్ణయాలు రైతులకే కాదు, జిల్లా కలెక్టర్లకు సైతం తెలియనంత రహస్యంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లా వాతావరణం భిన్నంగా ఉంటుంది. సగటున 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దాంతో తేమ శాతం 16 కంటే తగ్గడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వ్యాపారులు 17,000 క్వింటాళ్ల పైగా కొనుగోలు చేస్తే CCI 12,461 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో CCI కొనుగోళ్లే చేయటం లేదు. ఇటు ఒక పక్క CCI కొనుగోలు కేంద్రాన్ని తీసుకెళ్తే తేమ శాతం ఉందని చెప్పి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటివి జరగకుండా ఎలాంటి తేమ శాతం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని చెప్పి మేము రైతు కుల సంఘం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా దీని రైతులను ఆదుకోవాలి. ఏదైతే మెంత తుఫాన్ తోటి చాలా నష్టపోయిండ్రు, పత్తి దిగుబడి కూడా లేదు. దాదాపుగా 20 నుంచి 30% కంటే 100% వచ్చే పరిస్థితి లేదు. రైతులు కాయ కష్టం చేసి అప్పులు తీసుకొచ్చుకొని పంట పండితే మా పిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఇండ్లు కట్టుకుంటాం, చాలా ఆశలతోటి
ఉన్న రైతులకు నిరాశ ఎదురైంది. నిజానికి రైతులకు అండగా నిలిచేందుకు సిపిఐ ప్రధానంగా 3 అంశాల ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో ప్రైవేటు మద్దతు ధరకు తగ్గకుండా వ్యాపారులతో పోటీపడి కొనుగోళ్లు చేయాలి. సంస్థ లాభాలు ఆర్జిస్తే రైతులకు మేలు చేసేలా వ్యాపారాన్ని మరింత విస్తరించాలి. కొనుగోళ్లలో నష్టం వాటిల్లితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలతో సర్దుబాటు చేసుకుని మళ్లీ కొనుగోళ్లకు సమాయత్తమవ్వాలి. అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జిల్లాలో పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతాంగము వాళ్ళు ఎంతో ఆరుగాలం కష్టపడి అట్లనే అప్పులు తెచ్చి అప్పుల పాలవుతూ కూడా పత్తిని పండించడం అనేది జరుగుతుంది. ఈ పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారంగా ఇక్కడున్నటువంటి సిసిఐ ద్వారా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సిసిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిసిఐ అధికారులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జిన్నింగ్ మిల్లు యజమానులతో కుమ్మక్కై మధ్య దళారులను ముందు పెట్టి సిసిఐ ద్వారా కొనుగోలు నిలిపేసి దళారుల చేత కొనుగోలు చేయించడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా ప్రతి సంవత్సరము పత్తి పంట పండిస్తున్నటువంటి రైతులు సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేది జరుగుతుంది. మరోవైపు L1, L2, L3 నిబంధనలతో సంబంధం లేకుండా జిన్నింగ్ మిల్లులన్నింటికీ సమానంగా పత్తిని సరఫరా చేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 33 జిన్నింగ్ మిల్లులు ఉండగా సిపిఐ నిబంధనలతో ఇప్పటి వరకు 6 జిన్నింగ్ మిల్లులకే పత్తిని సరఫరా చేశారు. మిగతా జిన్నింగ్ మిల్లులకు క్వింటా పత్తి కూడా చేరలేదు. కొనుగోళ్ల పరంగా తమకు అవకాశం వచ్చేసరికి సీజన్ ముగిసిపోతే నిండా మునుగుతామని మిగతా జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క కొమరంభీం జిల్లా వాంకిడిలో పత్తి రైతులు ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తి కొనేందుకు సిపిఐ అధికారులు నిరాకరిస్తున్నారని రైతులు చెబుతున్నారు. వర్షాల వల్ల పత్తి దెబ్బతిందని 20% తేమ ఉన్నా కూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.